గాయ్స్, ఐమ్ చిత్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు టెంపుల్కి వెళ్ళబోతున్నాను, అందుకే ఇలా స్పెషల్గా రెడీ అయ్యాను అనమాట. ఈ కుర్తీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అండ్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీతో పేరప్ చేశాను అనమాట. సో లుక్ అనేది అలా క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ టెంపుల్కి వచ్చేసాం. ఎందుకు అంటే ఆషాఢం మాస స్పెషల్ అమ్మవారికి ఓన్లీ కూరగాయలతో ఇలా డెకరేషన్ చేస్తారనమాట. అలంకరణ చాలా మంచిగా ఉంది అండ్ గర్భగుడిలో అలా చేశారు. మెయిన్ ఒక పెద్దగా పెట్టేసి అమ్మవారిని మొత్తం డెకరేషన్ ఇలా చేశారనమాట. ఆషాఢ మాసంలో శాకంబరి అమ్మవారి అలంకారం చేస్తారు. అస్సలు ఎంత బాగా చేశారంటే ఓన్లీ ఆకుకూరలు అండ్ వెజిటేబుల్స్ మాత్రమే యూజ్ చేశారు. చాలా బాగా చేశారు. అది మధ్యలో ఫ్రూట్స్ కూడా యూజ్ చేశారులేండి. సో వీటితో చేశారు. ఓన్లీ మాల అవి కూడా ఒక్కటి పూలతో వేశారు, కానీ మిగతా మొత్తం ఇవే సొరకాయలు, టమాటా, మొత్తం వెజిటేబుల్స్ ఉంటే అన్నీ యూజ్ చేసి చేశారనమాట. చాలా బాగా కనిపిస్తుంది అమ్మవారికి. ఈ లైటింగ్స్ మధ్యలో ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఆషాఢంలో స్పెషల్ ఇదే. ఈ కూరగాయలన్నీ లాస్ట్లో ఏం చేస్తారంటే షేర్ చేసుకుంటారు అందరూ డివైడ్ చేసి. సో అలా అండ్ అమ్మవారికి ఇలా మంచిగా డెకరేట్ చేశారు. చూడండి, ఎవరన్నా అనుకుంటామో వెజిటేబుల్స్తో ఎంత మంచిగా చేయొచ్చు అని చెప్పేసి చాలా మంచిగా చేశారు కదా. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అప్పుడప్పుడు టెంపుల్కి వెళ్ళడం కూడా ఇంపార్టెంటే, బికాజ్ అంత డివోషనల్ ఫీలింగ్ రావాలి కదా. అండ్ టెంపుల్ అనగానే నాకు గుర్తొచ్చేది రిత్విక. మీకు కూడా గుర్తొస్తుంది అనుకుంటాను నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతే. అసలు రిత్విక మామూలుగా కాదు, ఇంకా అక్కడే ముక్కుతూనే ఉంది. రమ్మన్న టెంపుల్ నుంచి బయటికి రాలేదు. 1 గంట తీసుకొని అక్కడే కొడుతూ ఉంది గర్భగుడిలోకి వెళ్ళిపోయి. తనకి చాలా భక్తి ఎక్కువ. చూసారు కదా, అక్కడున్న టమాటాస్ అవన్నీ తీయడానికి ట్రై చేస్తుంది. మేము చెప్తున్నాము అలా తీయకూడదు అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇంకా తన కోసం కొన్ని రీల్స్ అవి చేస్తున్నాను. మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నా రిమైనింగ్ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. లేదు అంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి మీరు ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వరు. అండ్ వీడియో నచ్చితే కన్ఫర్మ్గా లైక్ చేయండి. ఫ్రీనే కదా, లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అక్కడ మేము వెళ్ళేసరికి పూజారి ఇంకా రాలేదన్నమాట. అంటే పూజ స్టార్ట్ అవ్వలేదు అసలు. మేము వెళ్ళేసరికి డెకరేషన్ అయింది, ఇంకా అప్పుడు వస్తూ ఉన్నారు అందరూ. బట్ కష్టం కదా, మళ్ళీ కిడ్స్ ఉన్నారు కదా, లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా అక్కడ మేమే పూజ చేసి అంటే టెంకాయ కొట్టేసి ఇంకా దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయామన్నమాట.